నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఏఎస్పేట మండలం రాజోలు గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో ఆయన మాట్లాడారు. మంచిది, సంతోషం, గెలిపించుకున్నారు, అయిపోయింది. మరి ఇవాళ పోలీసులు వచ్చి ఫారెస్ట్ అధికారులు వచ్చి మీరు తవ్వడానికి లేదు, మీ మీద కేసులు పెట్టి జైల్లో పెడతామంటే అడ్డం పడుకుని తవ్వించిన వ్యక్తి, సోమశిల ఉత్తరపు కాలువ నీళ్లు ఇచ్చిన వ్యక్తిని నేను. మరి వచ్చిన ఫ్యాక్టరీని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మీరు గెలిపించిన ఎమ్మెల్యే. పైగా వచ్చి ఎమ్మెల్యేగా మీరు ఓట్లు వేయాలి. ఆయనకి అన్న చనిపోయాడనే సానుభూతి, మన రెడ్డి గారనే సానుభూతి, రెండు ఉండే. నేను ఏమి దాచిపెట్టినా ఇది తాగే కావు. అందులో రాజోల్లో చెప్పాలి. నేను ఇక్కడే చెప్తున్నా, ఇంకెక్కడ చెప్పను. మన రెడ్డి గారు ఈయనకి వేస్తే మన రెడ్లు అందరూ బాగుంటారు. ఏమో యువతల పక్క ఉండేది కూడా రెడ్లమేనాయా. నేను రెడ్డినే. నేను మీకు 5 ఏళ్ళు పనిచేసిన రెడ్డి కుటుంబం నుంచే వచ్చా. నేను రెడ్డి కాదా? మరి మీకు మంచినీళ్ళు ఇస్తానన్న ఇచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన రెడ్డి కాదా? మేము మాత్రం రెడ్లు కాదు. ఉన్న ఫ్యాక్టరీని తరలించుకుపోతుంటే నోరు తెచ్చుకొని చూసిన ఈయన రెడ్డి. రెడ్డి అంటే అర్థమైంది, తన వాళ్ళకి అన్యాయం జరిగేటప్పుడు రెడ్డి అనేవాడు ఎదురు తిరిగి నిలబడి వాళ్ళకి న్యాయం చేసేవాడే రెడ్డి. అంతేగాని కోసం 2 అక్షరాలు పెట్టుకున్న తర్వాత ఆయన పెద్ద రెడ్డి కాడు. లేకుంటే మేము చిన్న రెడ్డిలు అయిపోయాం. మేము నిలబడి పోరాటం చేసి తెచ్చిన వాళ్ళం. మేము ఇవాళ ఉన్న అవకాశాన్ని ఇచ్చి చేజార్చుకొని 2000 ఉద్యోగాలు పక్క జిల్లాకి ఇచ్చేసినటువంటి వ్యక్తి ఒక ఆయన. ఏ రెడ్డి గారు కావాలి ఇప్పుడు ఈ రాజోల్లో? రెడ్లందరూ ఆలోచించండి కొంచెం. ఆ రెడ్లు కావాలన్నా ఈ రెడ్లు కావాలి? మీకోసం నిలబడ్డ రెడ్లు మేము అక్కర్లేదు, మీకు ఆ రెడ్లు కావాలంటారు. ఎట్లా ఇది న్యాయం చెప్పండి? మా వాళ్ళనే కదా మేము కూడా ఇక్కడ పనిచేసాం. మా వాళ్ళనే కదా మేము నెల్లూరుపాలెం నుంచి వసదాకా రోడ్లు వేసాం. మీ ఊర్లో అడిగినట్టు సిమెంట్ రోడ్లు వేసాం. మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టాం. ఇంకా రోడ్లు మిగిలిపోయినాయి అంటే ఇస్తామని చెప్పాం. ఇవన్నీ ఎవరి కోసం చేశాం? ఈ ఊరు అభివృద్ధి చెందాలనే కదా. ఈ ఊరితో నాకున్న బంధం అటువంటిది. ఇవాళ మీరు అనుకున్న రెడ్డి గారుల బంధం కాదు నాది. నాకు ఈ ఊర్లో ఉన్న బంధం ఈ కుటుంబంతో, మొంగమూరాళ్ళతో. మాకు మా తండ్రి గారికి ఆత్మీయుడైనటువంటి మా కుటుంబంలో సభ్యుడైన మొంగమూరు రాధన్న, మొంగమూరు శేషన్న, వాళ్ళతో ఉన్న అనుబంధంతో ఈ ఊరు మాకు ఇంకా గుర్తుంటుంది. వాళ్ళు మీరు ఓట్లు వేయచ్చు వేయకపోవచ్చు, కానీ మా బంధాన్ని అనుబంధాన్ని మాత్రం నేను మర్చిపోను. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 5 దశాబ్దాల కాలం నా రాజకీయ జీవితంలో కులం పేరుతో, కులం పేరుతో, వర్గం పేరుతో ఓటేసేది ఏందయ్యా? మీకు పనులు అక్కర్లా, అభివృద్ధి అక్కర్లా, మీకు నచ్చిన రెడ్డి గారికి అయితే ఓటేసేస్తారు. చాలా అంటే చెప్పండి, వదిలేద్దాం, మేము కూడా దిగి వెళ్ళిపోతాం. దేవుడికి దండం పెట్టి. పక్కనే శ్రీరామనవం కదా, రాములు వారు కాసుగా ఉన్నారు. ఆయన కూడా నిద్రపోవాలి కదా పాపం కాసేపు. ఎట్లా ఇది? మీరు ఆలోచించండి. ఇది చెప్పడానికి వచ్చాను కానీ నాకు ఓటేయండి అని అడగడానికి రాలా మీ దగ్గరికి. వ్యత్యాసం కూడా చూడండి. మంచినీళ్ళు ఇచ్చిన ఆయన, మీ పంట పొలాలకి నీళ్ళు ఇచ్చింది నేను. మేమిద్దరం మీకు పనికిరాము, వేరే వాళ్ళు కావాలా? ఏంటిది పద్ధతి? ఇప్పటికైనా ఆలోచించండి, మారండి. ముందు మీరు మారండి, మీ ఆలోచన మార్చండి. ప్రజాస్వామ్యంలో మీకు తోడుగా ఉండి మీకు మేలు చేసే వాళ్ళని ఆదరించండి. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇది. దీన్ని ఎవడూ చెడపలేడు. చెడపాలని చూసిన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైపోయింది? వాళ్ళు 5 సంవత్సరాల్లో కుప్పకూలిపోయాడు మనిషి. ఆయన 30 ఏళ్ళు ఉంటానని చెప్పిన వ్యక్తి ఈరోజు 5 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఒకసారి ఎన్నికలు వస్తే కోడికత్తి అన్నాడు, ఇంకొకసారి ఎన్నికలు వస్తే గొలకరాయి అన్నాడు. వాళ్ళ చిన్నాన్న మర్డర్ కేసు తన ఇంట్లోనే జరిగితే దిక్కులేదు. చంపిన వాళ్ళని తన వెనకే పెట్టుకొని తిరుగుతాడు. ఇదే మీకు కావాల్సింది.
ఇదే మన రెడ్డి గారులు, మనం కోరుకునే రెడ్డి గారులు. ఈ రెడ్డి గారుల కోసమైనా మన జీవితాలను త్యాగం చేస్తాం, మన బిడ్డల భవిష్యత్తును త్యాగం చేయబోతున్నాం. ఆలోచించండి మీరందరూ. కాబట్టి ఎప్పటికైనా మేల్కొనండి, ఎప్పటికైనా మీరు మారండి, మారి మంచి చేసేటువంటి వాళ్ళని చూడండి. పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరు. ఇవాళ మీకు ఇంత ఆత్మీయులు, ఇంత దగ్గరగా ఉండేవాళ్ళం, 2 పనులు చేసే మీ దగ్గరికి వచ్చాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచినీళ్ళు ఇచ్చి వచ్చాడు మీ దగ్గర. నేను మీ ఊరికి సాగునీళ్ళు ఇచ్చాను. నేను జైలుకు పోయినా పర్వాలేదని కాలువ తవ్వాను. అప్పుడు ఎవరు మీ ఊరు రాలేదే, నువ్వెందుకు పోయి జైలుకు పోతావా, అంత ప్రమాదం వస్తే నేనే జైలుకు పోతాను. ఒక్కరు కూడా రాలేదు, రాజోల నుంచి ఒక్క రైతు కూడా నాతో రాలేదు తండ్రి. నేను చెప్తున్నాను మీకు. 2 లక్షల రూపాయలు పెనాల్టీ వేశారు ఒక్కొక్క మిషన్కి. 5 మిషన్లకు 10 లక్షల రూపాయలు పెనాల్టీ వేశారు ఫారెస్ట్ వాళ్ళు. పెనాల్టీ అయినా గట్టు, నువ్వు జైలు కన్నారా అని పిలిచారు. అప్పో సప్పో చేసి 4గురిని బతిమలాడుకొని 10 లక్షలు కట్టి నా మీద కేసు తొలగించుకొని బయటకు వచ్చాను తప్ప రాజోలు వాళ్ళని ఏమన్నా 1 రూపాయి అడిగాను. పెనాల్టీ కట్టాలా? భూములు నీళ్లు మీకు ఇచ్చాను, సాగు చేసుకున్నది మీరు, పంటలు పండించుకునేది మీరు, పెనాల్టీ కట్టేది నేనా? వాళ్ళు నేను అడుగుతుంది. ఏమి న్యాయం అయ్యా చెప్పండి? రైతు వారీగా ఆలోచించండి. జరిగే న్యాయాన్యాయాల్ని పరిశీలించండి. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది, కాబట్టి దీన్ని తీయకూడదయ్యా తప్పు. మీకు ఇంకొకటి అడగండి, ఇంకా వెడల్పు కాలం అడగండి, ఇంకా ఎక్కువ నీళ్ళు అడగండి, మీకు కావాలంటే చేస్తాను. ఒక గ్రామం, ఒక రైతు నష్టపరిచే పని మనకు వద్దు అని చెప్పి ఆనాడు సొంత రైతులకి చెప్పాము. ఆ రోజుకి విన్నారు వాళ్ళు. తర్వాత ఏమైందో నాకు తెలియదు. పోలీసుల్ని పెట్టి కాలువలు దూకొని పోతున్నారు అని అంటే, మరి ఈ గ్రామంలో రైతులుగా పిలువబడ్డ మీరందరూ ఏం చేశారు? ఇవాళ సమస్య నాకు చెప్తున్నారు. 10 ఏళ్ల తర్వాత వస్తే మీరు రైతులే కదా, ఎండిపోయింది 150 ఎకరాలు మీ ఊరియే కదా, ఏం చేస్తున్నారు మీరు రైతులు? ఎందుకు దీని మీద గట్టిగా మాట్లాడలేకపోయారు? ఎందుకు మీరు ఎన్నుకున్నటువంటి మీ శాసనసభ్యుని నిలదీయలేకపోయారు చెప్పండి? కాబట్టి మనం ఎన్నుకునేటప్పుడే మన కోసం ఎంతకైనా పోరాటం చేసి మన భవిష్యత్తుకి రూపకల్పన చేసేటువంటి వ్యక్తులు ఇవాళ మీకు కావాలి. ఆ కోవలో ఉన్నటువంటి వాళ్ళం మేము. ఉన్నటువంటి దాన్ని తప్పించుకు తిరిగేవాళ్ళు వాళ్ళు. ఇవాళ వాళ్ళు కావాలన్నా మేము కావాలి. మీరు చెప్పిన 3 పనులు ఇవి. ఇంకేమైనా ఉంటే కూడా చెప్పండి నాకు. ఈ 3 పనులు రేపు ప్రభుత్వం జూలై మాసంలో ఏర్పడుతుంది. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. మీరేమన్నా మళ్ళీ ఆ రెడ్డి ఈ రెడ్డి వస్తాడేమన్నా అనుకుంటున్నారేమో. నేను చెప్తున్నా మీకు, అందరూ బాగా ఆలోచించుకోండి. గెలిచేది, ఈ రాష్ట్రంలో పరిపాలనలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. దీనికి అనేక కారణాలు. ఆ కారణాల్లో ప్రధానమైనవి, ఒకటి నరేంద్ర మోడీ గారి ఆయనతో కలవడం, పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఈయనతో కలవడం, 3 పార్టీల కలయిక ఇవాళ పోటీలో ఉంది. జగన్ రెడ్డి గారి పరిపాలన. 1 మీటర్ సిమెంట్ రోడ్డు ఎవరైనా వేయించారు? 1 సెంటు భూమికి కొత్తగా ఎక్కడైనా నీళ్లు భారించారు? నేను ఇప్పుడు వస్తూ చూశాను. వేస్తున్న రోడ్డు సగం ఆపేసి వెళ్ళిపోయారు. కొరవెవరు మేము వస్తే ఏమన్నా? ఎందుకు ఆపేశారు ఆ రోడ్డు? మేము ఆపలేదే ఎక్కడ రోడ్లు, మేము ఆపలేదు ఎక్కడ రోడ్లు. ఆడ మొదలు పెడితే ఈ కొత్త దాకా రోడ్డు వేసేపోయారు. అవునా కాదా? నెల్లూరుపాలెం నుంచి మన రాజోలు పంచాయతీ దాటే వరకు 2 లేన్ల తారు రోడ్డు వేశాను. ఈ చుట్టుపక్కల గ్రామాలకి రోడ్లు ఇచ్చాం. రోడ్లు ఇస్తే ముందు మొదలుపెట్టిన రోడ్డు పూర్తి అయ్యేదాకా కొసదాకా రోడ్డు వేసాం. ఎక్కడ మధ్యలో ఆపిన దాఖలాలు. ఈ 10 సంవత్సరాల్లో మీరు సాధించింది ఏంటంటే, వేసే రోడ్డు డబ్బులు లేవని మధ్యలోనే వెళ్ళిపోయిన ప్రబుద్ధుల్ని మీరు ఎంపిక చేసుకున్నారు, ఎన్నుకున్నారు, మా నాయకులని గర్వపడ్డారు. ఇప్పుడు ఏమైంది? ఆ గర్వభంగం అయిందా లేదా?
అసమర్థుల్ని మనం సమర్థులు అనుకుని పొరపాటు పడితే మనం కూడా అసమర్థులం అవుతాం. మన గ్రామాలు కూడా ఇవాళ అటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మిగతా విషయాలన్నీ రాజకీయం మీకు తెలుసు, నేను చెప్పక్కర్లా. సూపర్ 6 గురించి తెలుసు, అలాగే మిగతా విషయాల గురించి తెలుసు. నేను ఇవాళ మీకు నా దృష్టికి వచ్చిన 2-3 పనులు ఉన్నాయి ప్రధానమైనవి.